అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో ఉగాది పండుగను జరుపుకుంటూ ఈ విశ్వావసునామ సంవత్సరం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండగా ఈ మధ్యలో చెంచులక్ష్మి అమ్మవారి జాతరలు జరిగాయి. అప్పుడు వెళ్ళలేకపోయాం. అందుకే ఈ కొత్త సంవత్సరంలో సరికొత్తగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ ఉగాది నాడు మేము సందర్శించిన చెంచులక్ష్మి అమ్మవారు దేవస్థానం గురించి విశేషాలు తెలుసుకుందాం. వెంకటగిరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. అయితే వాహనాలు వెళ్ళడానికి రోడ్డు మార్గము మరియు మట్టి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఎర్రమట్టి రోడ్డు దగ్గర 3 కిలోమీటర్ల దూరం ఉంది. చుట్టుపక్కల ప్రదేశాలను గమనించినట్లయితే ఇది ఒక కొండ దిగువన ఉన్న అందమైన అటవీ ప్రాంతం. ఇక్కడ విచ్చేసిన భక్తులకు మొదటగా ఆంజనేయ స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. జై వీరాంజనేయ. మేమైతే ఇప్పుడు అమ్మవారి ప్రాంగణంలోకి వచ్చేసాము. ఇక్కడ కోనేరు ఉంది కదండి. ప్రతి ఒక్క గుడిలో మనం గుడిని సందర్శించక ముందే, దర్శనానికి ముందే కోనేరులో దిగి కాళ్ళు చేతులు కానీ మునిగి కానీ మనం దర్శనం చేసుకునే ఆనవాయితీ మన హిందువుల సాంప్రదాయంలో ఉంది. అందరికీ నీళ్ళను చూస్తే కొద్దిసేపైనా ఉండాలనిపిస్తుంది. అందుకే మేము కూడా కొద్దిసేపు ఇక్కడే గడిపేశాము. ఈ కోనేరులో తామర పూలు, చేపలు చాలా అందంగా ఈతాడుకుంటూ, ఎర్ర కలువ పూలు చాలా బాగా చక్కగా ఉన్నాయి. ఇక ఆలయం చుట్టూ ప్రదర్శనలు అయితే చేసేసాము. శ్రీ 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 చెంచులక్ష్మి అమ్మవారి దేవస్థానం, కొలితోట క్షేత్రం, ఆముడూరి గ్రామం, దక్లి మండలం, తిరుపతి జిల్లా. ఇంతవరకు మీరు మేము వేచి చూస్తున్న అమ్మవారి దర్శనం చాలా బాగా దర్శనం ఇచ్చారు. అమ్మవారు మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారట. మేము కూడా ఆ అన్నప్రసాదం తీసుకొని సంతృప్తిగా ఇంటికి బయలుదేరేసాం. ఇదండి మరి చెంచులక్ష్మి అమ్మవారి విశేషాలు.